అమ్మా మర్చిపోయావా? ఏంటి? అయ్యో! అన్నీ నేనే గుర్తు చేయాలి. మహిషాసురమర్దినిని అని ఎందుకంటారు చెప్తాన్నావు కదా! కరెక్ట్ కదా! చెప్తాను. పూర్వం కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఆది పరాశక్తి అంటే పార్వతీమాత కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే అమ్మవారే తన కూతురుగా జన్మించాలని వరం కోరుకున్నాడు. ఒకానొకప్పుడు రంభాసుర అనే రాక్షసరాజు ఉండేవాడు. ఒకసారి మహిషి అనే ఆమెని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన కొడుకు మహిషాసురుడు. మహిషాసురుడు మనిషిలా మహిషిలా మారగల శక్తి ఉన్నవాడు. మహిషి అంటే దున్నపోతు అని అర్థం. మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి తనకి మరణం లేకుండా ఉండేలా వరం కోరుకుంటాడు. అందుకు బ్రహ్మదేవుడు అలాంటి వరం ఇవ్వడం కుదరదు, ఇంకేమైనా కోరుకోమంటాడు. అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతిలో మాత్రమే మరణం పొందేలాగా వరం పొందుతాడు. ఎందుకంటే మహిషాసురుడు స్త్రీలు బలహీనులని కేవలం బానిసలుగా చూసేవాడు. ఇక తనకు మరణం లేదని గర్వంతో అన్ని లోకాలను పీడిస్తూ ఉండేవాడు. మహిషాసురుడి ఆగడాలు భరించలేక దేవతలందరూ కలిసి త్రిమూర్తులను శరణు వేడారు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట్లో జన్మిస్తుంది. అతని తండ్రిగా స్వీకరించింది కాబట్టి అమ్మవారిని కాత్యాయని అంటారు. ఒకరోజు చండాముండ అనే ఇద్దరు రాక్షసుల్ని అత్యంత సౌందర్యంతో వెలిగిపోతున్న కాత్యాయని దేవిని చూసి వెంటనే ఆమె సౌందర్యం గురించి వాళ్ళ రాజు అయిన మహిషాసురుడికి చెప్తారు. వెంటనే మహిషాసురుడు ఏం చేస్తాడంటే దుందుబి అనే తన దూతని పిలిచి ఎలాగైనా ఆ స్త్రీని పెళ్లికి ఒప్పించమని చెప్పి కాత్యాయని దేవి దగ్గరికి వివాహ ప్రస్థానానికి పంపిస్తాడు. అప్పుడు దుందుబి అమ్మవారి దగ్గరికి వచ్చి తన రాజు చాలా గొప్పవాడని, త్రిలోకాధిపత్యం కలిగిన వాడని, బాగా ఐశ్వర్యం అంటే డబ్బున్నవాడని చాలా గొప్పగా చెప్తాడు. అందుకు కాత్యాయని దేవి నవ్వి, మా వంశంలో ఒక ఆచారం ఉంది. ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఆ సమాచారం దుందుబి మహిషాసురుడికి చెప్తాడు. ఇక మహిషాసురుడు స్త్రీకి ఇంత అహంకారమా? స్త్రీని జయించడం ఎంతసేపు? యుద్ధానికి సిద్ధం అని చెప్తాడు. మహిషాసుర కాత్యాయని దేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవ సైన్యంతో అమ్మవారి దగ్గరికి వస్తారు. ఈ అవతారాల్లో అమ్మ 18 చేతులతో, 3 నేత్రాలతో, 1000 సూర్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. దేవతలు చెడును నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టమని అమ్మవారిని కోరుకుంటారు. తమ తమ ఆయుధాలు కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు. విష్ణుమూర్తి తన చక్రాన్ని, శివుడు తన త్రిశూలాన్ని, వరుణదేవుడు శంఖాన్ని, వాయుదేవుడు విల్లుని, ఇంద్రదేవుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మదేవుడు కలశాన్ని, కమలం ఇలా వివిధ ఆయుధాలు ఇస్తారు. అమ్మవారు సింహం పైన కూర్చొని దేవ సైన్యంతో మహిషాసురుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. మొదట దుందుబి, తర్వాత చండాముండని వధించి ఇక మహిషాసురుడే యుద్ధానికి వస్తాడు. మహిషిగా, అసురుడిగా రూపాలు మారుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తాడు. మహిషిగా మారినప్పుడు అమ్మ వాడిని త్రిశూలంతో పొడిచి కత్తితో తల నరికేస్తుంది. మహిషాసురుని వధించింది కనుక అమ్మవారిని మహిషాసురమర్దిని అంటారు. చాలా ప్రాంతాల్లో అమ్మవారి విజయానికి ప్రతీకగా దుర్గా పూజ చేస్తుంటారు. ఓహ్! హా! అమ్మా ఎక్కడున్నావు? చీకటి. కరెంట్ పోయిందా? భయపడకు నాన్నా, ఇక్కడే ఉన్నా కదా. నీకు అమ్మవారి రూపమైన కాలరాత్రి కథ చెప్పనా? హై, కరెంట్ వచ్చింది. రేపు చెప్తాను. తరువాతి కథ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.